కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి దారుణంగా దిగజారిందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదోడి బతుకుకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. బతికున్నప్పుడు అండ దొరకలేదు, కనీసం చనిపోయిన తర్వాత అయినా గౌరవం దక్కని దీనా స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చిందని రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బతో మరణించిన కండి వెంకన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులే భుజాలపై మోసుకెళ్లిన దుస్థితి రావడం బాధాకరమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికే మచ్చ ఈ ఘటన అని అన్నారు కేటీఆర్. కేసీఆర్ పాలనలో పేద ప్రజల గౌరవాన్ని కాపాడే సంకల్పంతో ఆఖరి ప్రయాణం కూడా గౌరవంగా సాగాలనే ఆలోచనతో పార్థివ దేహాల తరలింపు వాహనాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ నేడు రేవంత్ ప్రభుత్వం వాటి నిర్వహణ కూడా పట్టించుకోవడం లేదని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధినేతల జోడో యాత్రలకు జోరుగా బస్సులు ఇస్తారు. ఎన్నికల ప్రచారాలకు ప్రభుత్వ వనరులు వినియోగించుకుంటారు. మంత్రులు చీటికి మాటికి గాలి మోటార్లు ఎక్కుతారు. కానీ పేదోడు జీవితం ముగిసిన తర్వాత కనీసం గౌరవంగా చివరి ప్రయాణం చేసే హక్కు ఉండకూడదా అని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కేవలం ఒక కుటుంబం బాధ కాదు, ఇది తెలంగాణ సమాజాన్ని కలిచివేసే విషాదమని అన్నారు కేటీఆర్. ప్రచారాల కోసం పోస్టర్లు, సభలు, యాత్రలు, హెలికాప్టర్ల కోసం కోట్ల రూపాయల ప్రజల డబ్బులను వెచ్చించే రేవంత్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన కనీస అత్యవసర సేవలు అందించలేకపోవడం సిగ్గుచేటు కాదా అని నిలదీస్తారు. రాజకీయ ప్రతీకారాలు, విమర్శలు, ప్రచార హడావుడి తప్ప ప్రజల కష్టాలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్ పాలనలో ప్రతి పేద కుటుంబం గౌరవంగా బతుకుతూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు మళ్లీ అపస్థలు పడుతున్నారని అన్నారు కేటీఆర్. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు? ఇదేనా ప్రజలకు ఇచ్చిన హామీల ఫలితం? తెలంగాణ ప్రజల గౌరవాన్ని వీధుల్లో మోసుకెళ్లడానికేనా మీకు అధికారం ఇచ్చారా అంటూ కాంగ్రెస్ సర్కారును నిలదీశారు కేటీఆర్.